హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పప్పును నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా పప్పు ఉడికిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర రోట్లో దంచి పెట్టుకోవాలి. ఈ పప్పులో వేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చ దంచి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పప్పు చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఏ పప్పులో అయినా ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆకుకూర పైన మా గార్డెన్లో కొంచెం వెళ్ళింది, అది వేస్తున్నాను. చూడండి, మీరు ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఇది తెల్లగజ్జల కూర. తర్వాత మామిడికాయలను ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో వేయండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత దీనికి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత వేసుకుంటే పప్పు చప్పగా ఉంటుంది. పప్పుకు టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. మేమైతే కారం కొంచెం తింటాం, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత వాటర్ దీనికి తగినన్ని వాటర్ వేయండి. మరీ ఎక్కువ వేసుకోకండి, పలుచగా అయిపోతుంది. కొన్ని పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకోండి. ఎందుకంటే కారం ఉండలు కడుతుంది కదా, గడ్డలు కడుతుంది కదా, ఒకసారి కలుపుకొని కుక్కర్ పైన ఉన్న మూత పెట్టుకోండి. కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. రెండు విజిల్ రావాలి ఖచ్చితంగా, లేదంటే పప్పు ఉడకదు. 2 విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి, విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ముందే మామిడికాయ వేస్తే ఉడకదు అనుకుంటారు కదా, ఉడుకుతుంది ఖచ్చితంగా. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక బగోన్, ఇది పోపు పెట్టుకోవడానికి బగోన్ పెట్టుకొని, బగోన్ వేడైన తర్వాత ఉప్పుకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి. పోపు మాడుతుంది, సిమ్లో పెట్టుకోండి గ్యాస్. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనివ్వద్దు, మాడితే పప్పు అంత టేస్ట్గా ఉండదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒక్కసారి కలిపినట్టు చేసుకోండి. ఇలా చేసి కిందికి దించుకోండి. బగోన్ని దించి ఈ పప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని మొత్తం ఇందులో వేసేయండి. అంతే సింపుల్గా, ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు గ్యాస్ పైన
పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దించుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా మామిడికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.